ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ క్రిస్మస్ శుభములు కలుగును గాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించాడు. ఆయన జన్మించిన విధానమును నేను చెప్పబోతున్నాను ఇప్పుడు. అంటే ఆదాము దగ్గర నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఆయన లోకంలోనికి రావాల్సి వచ్చింది అనే దాన్ని నేను ఒక క్రమబద్ధతిగా చెప్పబోతున్నాను. ప్రభు అయిన దేవుడు 7 రోజులలో ఈ సృష్టి కార్యమును ముగించాడు. ముగించిన తరుపరి ఆయన ఈ సృష్టిని ఏలడానికి 7వ దినమున అంటే చివరి దినమున మనిషిని సృజించాడు. ఆ మనిషి పేరు ఆదాము. ఆదాము ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఆయనకు సాటి అయిన సహాయం ఆయనకు లేకపోయింది. ఆదామునకు దేవుడి ప్రపంచమంతటి పైన అధికారిగా నియమించాడు. ఆదాముకు వేటిపైనన్నా అధికారం లేదు అంటే అది కేవలం దేవుని పైన మాత్రం తప్ప ప్రపంచమంతటిపైన ఆయనకు అధికారం ఉంది. అప్పుడు సింహాలకు ఆయన ఆజ్ఞాపించేవాడు, జంతువులన్నిటికీ ఆజ్ఞాపించేవాడు. ఆయన చెప్పింది ఆ సింహాలు పులులు చేసేవి. నిజానికి చాలామంది ఇది చాలాసార్లు మనం వింటుంటాం, మనిషి ఎప్పుడైనా ఆవేశపరుడు అయితే, మనిషి ఎప్పుడైనా పౌరుషం గలవాడైతే వాడు సింహం లాంటి వాడు అంటాడు. నేను సింహం లాంటి వాడిని, నేను పులి లాంటి వాడిని అంటారు. కానీ నిజానికి చెప్పాలంటే అప్పటికి కాదు ఇప్పటికి కూడా ఒక మనిషి తలుచుకుంటే సింహాన్ని కూడా అదుపులో పెట్టగలడు, ఏనుగును అదుపులో పెట్టగలడు. మనిషి తన గొప్పతనాన్ని మర్చిపోయాడు. వింటున్నారా? నేను సింహం అంటోని, నేను పులి అంటోని అని జంతువులతో పోల్చుకుంటాడు. కానీ మనిషి తలుచుకుంటే పులిని అదుపులో పెట్టగలడు, మనిషి తలుచుకుంటే ఏనుగును అదుపులో పెట్టగలడు, మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలడు. కానీ ఇప్పుడు మనిషి ఏమనుకుంటాడు? నేను పులి అంటుంది. తన స్థాయిని తనే తగ్గించుకుంటున్నాడు, జంతువులతో పోల్చుకుంటున్నాడు. అంటే పులి లాంటి వాడు అంటే పులి అందరిని చంపుతుంది కాబట్టి నువ్వు చంపేసేవాడివా? నువ్వు సింహం లాంటి వాడు అంటే అడవికి రాజుగా మనమే బిరుదిచ్చాం, అవునా కదా? జంతువులన్నీ కలిసి అడవికి రాజు అని బిరుదిచ్చాయా? పులి వచ్చి సింహం నువ్వే అడవికి రాజు అని బిరుదిచ్చాయా? సింహం దగ్గరికి పులి పోగానే సింహం ఏం చేస్తుంది? తిన అవతల పారేస్తుంది. మనమే బిరుదిచ్చాం సింహానికి, మనమే సింహాన్ని గొప్పతనంగా చేశాం. కానీ మనం ఏమంటాం? నేను సింహంలు అంటోని, పులిలు అంటోని. కానీ మనిషి తన గొప్పతనాన్ని ఎప్పుడు కోల్పోవద్దు, మరచిపోవద్దు. మనిషి తలుచుకుంటే దేన్నైనా అదుపులో పెట్టగలడు. సింహాలను అదుపులో పెట్టే వాళ్ళని మనం చూడమో, యూట్యూబ్లో కొడితే ఎన్నో వస్తాయి. సింహము కూడా చెప్పింది వింటుంది. ఆదామునకు ప్రపంచమంతటికి అధికారం అనుగ్రహించాడు. ఆయనకు సింహాలతోని సోపతున్నది, పులులతోని సోపతుంది, సమస్త జంతువులతోని సోపతున్నది. కానీ ఆయనకి ఏదో లోటుగా అనిపించిందంట. తనకు తోడుగా ఉండడానికి మరి ఒకరిని సృష్టించాడు. ఆమెనే అవ్వ. ఎక్కడి నుండి సృష్టించాడంటే తన పక్కటెముక నుండి సృష్టించాడు. పక్కటెముక నుండి సృష్టించిన అవ్వను ఆదాము దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఇది నరులలో నుండి తీయబడింది కాబట్టి నీవు నారి అనబడదువు అని అన్నాడు. ఆమె జీవం గల ప్రతిదానికి తల్లిగా నిర్ణయించాడు. ఆదాము అవ్వను సృష్టించాడు. ఆదాము అవ్వలను దేవుడు పిచ్చోళ్ళ తిరిగి సృష్టించలేదు. ఆదాము అవ్వలకు ఎంత జ్ఞానం ఉందంటే వారు దేన్నైనా అదుపు చేయగలరు. వారు సింహాలను అదుపు చేయగలరు. వాళ్ళు పిచ్చోళ్ళేం కాదు. వాళ్ళు మంచి చెడ్డ తెలివినిచ్చే ఫలములు తిన్నప్పుడే వారికి తెలివి రాలేదు, అంతకుముందు కూడా వారికి జ్ఞానం ఉంది. ఎందుకంటే వారు అన్నిటినీ పరిపాలించేవారు. అయితే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఆదాము నీవు జీవవృక్ష ఫలములను తిను, కానీ ఆ చెట్టు ఫలములను నీవు తినకూడదని చెప్పాడు. వారు చక్కగా జీవవృక్ష ఫలములను తింటున్నారు. అయితే ఎప్పుడైతే సాతాను సర్పరూపంలో వచ్చి హవ్వను మోసం చేసి నీవు దేవుని వలె అవుతావు, నీవు దేవతల వలె అవుతావు అన్నప్పుడు అవ్వ ప్రేరేపించబడి ఆ పండు తీసుకొని తినింది. తిన్న వెంటనే ఆదాము వచ్చాడు. ఆదాము కూడా అవ్వ చెప్పిన వెంటనే ఆ పండు తీసుకొని తిన్నాడు. మంచి చెడు తెలివినిచ్చే ఆ వృక్ష ఫలంలో తిన్న వెంటనే వారికి తప్పు అర్థమైపోయింది. మేము తప్పు చేశామని అర్థమైపోయింది. దేవుని దగ్గర నుండి వారు పారిపోయారు. దేవుడు వారిని వెళ్ళగొట్టాడు జీవవృక్ష ఫలములు తినకుండా. ఇది ఆది పాపం. ఆది పాపం, మొట్టమొదటి పాపము దేవునికి విధేయత లేకపోవడం. ఆ ఆది పాపం మూలంగా దేవుడు
ఆదాము హవ్వలను శపించాడు. ఆదాము హవ్వలను శపించి నీళ్లను శపించాడు. నీవు వేదనతో పిల్లలను కంటావు అని హవ్వను శపించాడు. భూమిని శపించాడు. నీవు పాపము చేశావు కాబట్టి నీవు దేవుని స్వరూపాన్ని కోల్పోయి ఇప్పుడు నీవు పాపిగా నిలబడ్డావు. ఆ తర్వాత పుట్టిన వారందరికీ పాపం అనేది స్వభావంగా వచ్చింది. ఆదాము హవ్వ ఇద్దరు కూడినప్పుడు హేబేలు కయ్యను కంటారు. అన్నదమ్ముల పగలు ఇప్పుడు కాదు, అప్పుడే ఉన్నది. దేవుడు హేబేలు యొక్క అర్పణను మెచ్చుకున్నందుకు కయ్యనుకు కోపం వచ్చి తన తమ్ముణ్ణి చంపేస్తాడు. ఇది బైబిల్లో జరిగిన మొట్టమొదటి నరహత్య. మొట్టమొదటి పాపం అవిధేయత అయితే మొట్టమొదటి నరహత్య హేబేలు హత్య. హేబేలును హత్య చేసి పైగా తను బుకాయించాడు దేవుని దగ్గర. నేనేమైనా తమ్మునికి కాపలాగా ఉంటానా అని బుకాయించాడు. కయ్యను దేవుడు శపించాడు. ఈ విధంగా ప్రతి మనుషులలో కూడా పాపం అనేది పెరిగిపోయింది. పాపము పెరిగిపోయినప్పుడు, పాపపు బ్రతుకులు అందరూ బ్రతుకుతున్నప్పుడు స్వయంగా దేవుడు ఆలోచించాడు, ఈ పాపమునకు పరిష్కారము. చివరికి దేవుడే పరిష్కారయ్యాడు. మోషే కాలంలో ఈ విధంగా పాపాలు చేస్తున్నప్పుడు జంతు బలుల ద్వారా పాపాన్ని ప్రోత్సహించేవారు. నిజానికి ఆది కాండంలోనే యేసు ప్రభు పుట్టుకని తెలుపబడింది. మోషే కాలంలో మోషే కూడా ప్రవచించాడు, యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టాలి, తప్పదు. మనుషులందరూ ఆ పాప స్వభావాన్ని ధరించుకొని మనుషుల యొక్క హృదయంలో ఉన్నదంతా చెడుతనమే, నరుని హృదయంలో కలిగేదంతా చెడుతనమే, నరుని యొక్క ఆలోచనలన్నీ చెడుతనమే అని ఎప్పుడైతే దేవుడు గ్రహించాడో, దేవుడికి అర్థమైందో ఈ పాపానికి విరుగుడు మనుషులు కనుగొనలేరు, జంతువుల వల్ల జరగదు, జంతువుల రక్తం వల్ల పాపం విముక్తి అనేది జరగదు అని స్వయంగా దేవుడే ఈ భూమికి దిగి వచ్చాడు. దాన్ని మనము క్రిస్మస్ అంటున్నాం. క్రిస్మస్ అనగానే క్రీస్తుని ఆరాధించడము. క్రీస్తును ఆరాధించడానికి వచ్చిన పిల్లలంగా మనం ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమికి రావడానికంటే ముందే అనేక మంది ప్రవక్తలు యేసుక్రీస్తు జన్మిస్తాడని ప్రవచించారు. ప్రవక్త అయిన యేషయా ప్రవచించాడు. ప్రవక్త అయిన మీకా మనుషులందరికీ కలగబో పాపము, మనుషులందరూ అనుభవిస్తున్న పాపం నుంచి విడిపించడానికి దేవుడు బెత్లెహేము ఎఫ్రాతాలో పుడతాడని మీకా ప్రవచించాడు. పాపము నిమిత్తము తానే బలి అవుతాడు, మన పాపం అంతటిని తన మీద వేసుకొని బలి అవుతాడని యెషయా ప్రవచించాడు. హోషేయ ప్రవచించాడు. ప్రవక్తలందరి ప్రవచన మూలంగా యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించడానికి, యేసుక్రీస్తు ప్రభువారు డైరెక్ట్ వచ్చి ఇక్కడ జీవించలేదు, కానీ ఆయన జన్మించాడు. జన్మించడానికి ఆయన ఎన్నుకున్న వ్యక్తి మరియమ్మ. మరియమ్మ అప్పుడే యోసేపునకు ప్రదానం చేయబడుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా నీవు గర్భవతి అవుతావని దేవుడు స్వయంగా ఆమెకు చెప్పి ఆమెను బలపరిచినట్టుగా దేవుని వాక్యంలో చూస్తాం. అప్పుడు కేవలం ఆమెకు ప్రదానం మాత్రమే జరిగింది, ఇక యోసేపుతో వివాహం కాలేదు. ప్రదానం చేయబడ్డ మరియమ్మ గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి కంటే కొంచెం ముందు బాప్టిజమిచ్చి యోహాను కూడా జన్మించాడు. బాప్టిజమిచ్చి యోహాను ఆ వెలుగును సాక్ష్యం ఇచ్చడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించే సమయంలోనే ప్రపంచమంతా జనాభా లెక్కలు వేయబడ్డాయి. అప్పుడు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నది రోమన్ గవర్నమెంట్. అప్పుడు ప్రపంచాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి కైజర్ అగుస్తు. రోమన్ ప్రభుత్వ కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు. కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని పంపాడు. కాలం సంపూర్ణమైంది, కుమారుడు పంపబడ్డాడు. ఆ కుమారుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు వారు బెత్లెహేములో ఉన్నారు. మరియమ్మ యొక్క తల్లిగారు ఊరు నజరేతు. యోసేపు యొక్క వంశపు వారందరూ బెత్లెహేము వారైనా, అయినా కూడా నజరేతులోనే పెరిగాడు. మరియమ్మకు యోసేపుకు ప్రదానం చేయబడింది. ఎప్పుడైతే జనాభా లెక్కలు జరిగించబడుతున్నాయో ఆ లెక్కలలో వారు ఉండాలి, కాబట్టి అది ఖచ్చితంగా జనాభా లెక్కలో వారు ఉండాలి. ఒకవేళ అప్పుడు పథకాలు ఏమైనా అమలవుతానేమో తెలియదు మనకు. ఎందుకంటే 9 నెలల నిండు గర్భవతి అయిన మరియమ్మను అంత ఏమంటారు, కడుపు అంటారు కదా, కడుపు అంత బరువు మోసుకుంటూ నజరేతు నుండి బెత్లెహేమునకు వెళ్ళింది. ఏం అవసరం అంత అంటే జనాభా లెక్కలో వాళ్ళు కూడా ఉండాలి.
జనాభా లెక్కలో ఉండడానికి అక్కడికి వెళితే ఆమెకు ప్రసవ దినములు నిండినప్పుడు వెళ్ళారు. అంత ప్రయాణం చేశారు. ఇప్పుడంటే బస్సులు ఉన్నవి, కార్లు ఉన్నవి, బండ్లు ఉన్నవి. అప్పుడు గాడిదల వాహనాలు. మరి వారికి ఎంత మన ప్రయాణంలో వాళ్ళకు గాడిదలు దొరికినాయో దొరకలేదో తెలియదు. నడుచుకుంటే పోయారేమో. వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ప్రసవ దినములు నిండినప్పుడు ఆమె శిశువుని జన్మించింది. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఎక్కడా స్థలం లేకపోయేసరికి పశువుల పాకలో యేసుక్రీస్తు ప్రభువారిని పండుకోబెట్టారు. పశువుల పాక అంటే మనందరికీ చాలామందికి వ్యవసాయం ఉంది కాబట్టి చాలామందికి తెలుసు. పశువుల పాకలో ఎంత దుర్భరమైన వాసన వస్తుందో, అవునా కదా? అక్కడనే పశువులన్నీ కూడా వారి మలమూత్రాలన్నీ అక్కడనే ఉంటాయి. ఆ కాలంలో ఎలా ఉందో యేసుక్రీస్తు ప్రభువారిని పశువుల పాకలో పండుకొని పెట్టారు. కొన్నిసార్లు పిక్చర్స్లలో గడ్డిపైన పడుకుని పెట్టినట్టు కొంత అందంగా చూపించబడుతుంది, కానీ అప్పటి పరిస్థితి ఎలా ఉందో ఎవరికి తెలియదు. పశువుల పాకలో యేసుక్రీస్తు ప్రభువారిని పండబెట్టినప్పుడు ఆ కాలంలో ఆ సమయంలో గొర్రెలు కాచుకునే వాళ్ళు తమ మందను కాచుకుంటున్నప్పుడు ప్రభుదూత యొక్క మహిమ వారి చుట్టూ వచ్చి ప్రకాశించినప్పుడు వారు వెంటనే భయపడతారు. ఈ వెలుగేంటితో అని భయపడతారు. ప్రభుదూత అంటాడు, మీరు భయపడకుడి, ప్రజలందరికీ కలగబో స్వార్థమానము నేను మీకు తెలియజేయుచున్నాడు. దావీదు పట్టణమందు అనగా బెత్లెహేమునందు రక్షకుడు జన్మించి ఉన్నాడు. ఆయననే ప్రభు అయిన క్రీస్తు. ఆయన రక్షకుడు జన్మించి ఉన్నాడు. ఆయనకు యేసు అని దూతలు చెప్పలేదు, కానీ ఆయన ప్రభు అయిన క్రీస్తు. ప్రభు అంటే గ్రీకు భాషలో, మన పురాతన భాష గ్రీక్ కదా, గ్రీకు భాషలో కురియోస్ అనే అర్థం వస్తుంది. కురియోస్ అనగా దాన్ని ట్రాన్స్లేట్లో యెహోవా అని అర్థం వస్తుంది. అంటే యెహోవాయే యేసుక్రీస్తు ప్రభువారిగా, యెహోవాయే యేసుక్రీస్తు ప్రభువారిగా అవతరించాడని అర్థం. అంటే దైవావతారంలో యేసుక్రీస్తు ప్రభువారు అవతరించాడని గొల్లలకు అర్థమయ్యే భాషలో వారు చెప్పినప్పుడు దేవుడు పుట్టాడా అని గొల్లలందరూ కూడా ఆ పశువుల పాకకు వెళ్ళి దేవుని స్తుతించినట్టుగా మనం చూస్తాం. యేసు ప్రభు పుట్టిన సమయంలోనే ఒక నక్షత్రం కూడా పుట్టింది. ఆ నక్షత్రం పుట్టగానే తూర్పు దేశపు జ్ఞానులందరూ ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళు రీసెర్చ్ చేశారు. ఎందుకు ఈ కొత్త నక్షత్రం పుట్టిందని రీసెర్చ్ చేసి ఒక రాజు పుట్టబోతున్నాడని వారు గ్రహించి వారు యూదయ దేశపు బెత్లెహేమునకు వచ్చి యెరూషలేమునకు వస్తారు. మొదటగా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని వారు అడిగి రాజు అనే హేరోదును కలుసుకున్నప్పుడు నేనే రాజును కదా, మరొక రాజు వస్తున్నాడా, అతన్ని చంపేయాలని ఆలోచన చేసి మీరు వెళ్ళి ఆయన ఎక్కడ ఉంటాడో కనుక్కోనండి అని చెప్పి వారిని పంపివేస్తాడు. ఆయనకు డౌట్ వస్తుంది, ఇది నిజమైన రాజు పుట్టాడా అని. శాస్త్రులను పండితులను పిలిపిస్తే నిజమే ఆయన బెత్లెహేములో పుట్టాడని తెలుసుకొని ఆయన చంపడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆ ప్రయత్నాన్ని గ్రహించిన జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తారు. బంగారమును, సాంబ్రాణి, బోలమును ఆయన కానుకలుగా అర్పిస్తారు. బంగారం ఆయన రాజరికానికి గుర్తు, సాంబ్రాణి మనము చేసే ప్రార్థన గుర్తు, బోలము ఆయన భూస్థాపన గుర్తు. ఆయన ఎందుకు జన్మించాడు? ఆయన రాజుగా జన్మించాడు. మనము ఆయనకు ప్రార్థించే వారంగా ఉన్నాము. మన పాపముల నిమిత్తము ఆయన మరణించవలసిన అవసరం ఉంది. మన ప్రాయశ్చిత్తార్థమైన బలి ఆయన మీదనే పడుతుందని తెలపడానికి ఆ జ్ఞానులు వచ్చారు. ఆ జ్ఞానులకు వాళ్ళకు తెలుసు, ఎందుకంటే వారి పేరే జ్ఞానులు. జ్ఞానం గల వారు దేవుని దర్శించారు, దేవుని పూజించారు, వారు వెళ్ళిపోయారు. హేరోదుకు కోపం వస్తుంది, జ్ఞానులు తను అపహసించారని. వెంటనే 2 సంవత్సరాలు మొదలుకొని పిల్లలందరినీ కూడా చంపివేస్తాడు. స్వప్నమందు యోసేపు హెచ్చరించబడ్డవాడై ఐగుప్తునకు మరియమ్మ యోసేపులు తీసుకెళ్తారు. ఐగుప్తు అంటే ఎక్కడ? ఈ కాలపు ఈజిప్ట్, ఆఫ్రికా ఖండం. ఎక్కడో ఉన్న ఆసియా ఖండం నుంచి మరెక్కడికో ఆఫ్రికా ఖండానికి వారు వెళ్ళిపోయి యేసుక్రీస్తును సంరక్షిస్తారు. ఇది యేసుక్రీస్తు యొక్క జన్మ విధానం. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఆ సమాచారం గొల్లలకు తెలియజేయబడింది. గొల్లలందరూ కూడా వారి వారి ప్రాంతాలకు వెళ్ళి ప్రకటన చేశారు, ప్రభు అయిన క్రీస్తు జన్మించాడు, అంటే మన ప్రభు అయిన దేవుడు జన్మించాడని ప్రకటన చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఆ విషయం జ్ఞానులకు తెలుపబడింది. వారు జ్ఞానులు వెళ్ళి దర్శించారు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఈ విషయము ఆ రాజ్యంలో ఉండే పండితులకు తెలుపబడింది, శాస్త్రులకు తెలుపబడింది, కానీ మాత్రం వెళ్ళలేదు. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. ఆయన జన్మ విధానం చాలా గొప్పది.
ఆయన ఈ లోకానికి వచ్చాడు, మన కోసమే వచ్చాడు, మన పాపం నిమిత్తం వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన మనం దేవుని పిల్లమయ్యాము. దేవుని పిల్లమైన మనందరికీ దేవుడిచ్చే గొప్ప భాగ్యము నిత్య జీవము. ఆ నిత్య జీవమునకు దేవుని యొక్క సహవాసములకు మనల్ని పిలిచిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. దేవుని స్తుతించే వారంగా ఉండాలి.